వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో SSC GD నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే రిక్రూట్మెంట్ ఆన్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ SSC GD నోటిఫికేషన్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న మర్చిపోకండి. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్లో మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి కానిస్టేబుల్ GD ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్లో మనకి స్టార్టింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద కమిషన్ అనేసి ఇక్కడ క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కానిస్టేబుల్ GD ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ NIA, SSF and Rifleman GD in Assam Rifles Examination 2021. So ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి వేకెన్సీస్ అండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు 17th July 2021 నుంచి 31st August 2021 వరకు ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ ద రిసీట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీకు 31st of August 2021 అనేసి ఇచ్చారు. అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ 2nd of September 2021. అండ్ టైమ్ ఫర్ లాస్ట్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ 4th of September ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన్ ఇది మీకు ఓన్లీ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద బ్యాంక్ 7th September అనేసి లాస్ట్ డేట్. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ టైర్ 1 అనేది ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. సూన్గా మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో క్లియర్గా ఇక్కడ టు బీ ఇన్ఫార్మ్డ్ లేటర్ అనేసి మెన్షన్ చేశారు. డేట్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ ఫస్ట్ మీకు ఇక్కడ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆల్సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటియన్ పోలీస్ ఎక్సెట్రా, హోమ్ అఫైర్స్ ఈ అన్నికి డీటెయిల్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు రిగార్డింగ్ ద వేకెన్సీస్ ఆర్ ద నోటిఫికేషన్. ఎగ్జామినేషన్ అనేది SSC బేస్డ్ మీద వేకెన్సీస్ బట్టి ఇంటిమేట్ చేస్తారు. అండ్ అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేయాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. కలెక్షన్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అంతా మీరు డీటెయిల్ గా మీరు వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. వేకెన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్ అనేది మీకు ఆల్ ఇండియా బేసిస్ మీద తీసుకుంటారు. అండ్ యాజ్ పర్ దాట్ మీకు ఫర్దర్ గా డివిజన్ ఆఫ్ ద వేకెన్సీస్ అనేది ఉంటుంది. మీకు పూర్తిగా డీటెయిల్స్ రిగార్డింగ్ బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ మీకు ఆన్సెక్షర్ లో మీకు కింద లాస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ లో మీకు తెలుస్తుంది. ఫైనల్ రిజల్ట్ అనేది మీకు డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ అదర్ కండిషన్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేస్తే దాన్ని బట్టి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయబడుతుంది. కోర్ట్ కేసెస్ ఆర్ ఎనీ అదర్ గ్రీవెన్సెస్ కనుక ఉంటే క్యాండిడేట్ ని ఫర్దర్ గా తీసుకోరు. అండ్ ఆల్సో మెరిట్ లిస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కనుక క్యాండిడేట్ ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేస్తారు. అడ్మిట్ కార్డ్ అనేది ఎనీ స్టేజ్ మీకు పోస్ట్ ద్వారా పంపించరు. మీరు అడ్మిట్ కార్డ్స్ అనేది వెబ్సైట్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో దాంతో పాటు మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ని అప్ టు డేట్ టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. పే స్కేల్ కనుక చూస్తే లెవెల్ 3 పే స్కేల్ ఇవ్వబడుతుంది. 21,700 నుంచి 69,100. డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ మేల్ అండ్ ఫీమేల్ కి మీకు డివైడ్ చేసి ఇచ్చారు. సో మేల్ వాళ్ళకి ఇక్కడ వరకు అండ్ ఫీమేల్ వాళ్ళకి లాస్ట్ కాలం. మీకు ఈచ్ కేటగిరీకి అంటే మేల్ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫీమేల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అండ్ ఇద్దరికి కలిపి ఎన్ని ఉన్నాయి అనేసి గ్రాండ్ టోటల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఫోర్స్ అంటే ఏ డిపార్ట్మెంట్స్ లో మీకు వేకెన్సీస్ ఉంది అనేసి అండ్ ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ డివిజన్ ఇచ్చారు అండ్ టోటల్. సో కొన్ని ఫోర్సెస్ ఆర్ కొన్ని డిపార్ట్మెంట్స్ కనుక చూసుకుంటే మనం BSF, CISF, CPRF, SSB, ITPB, AR, NIA, SSF. సో ఈ అన్ని ఫోర్సెస్ కి మనకి టోటల్ కనుక చూసుకుంటే ఫర్ మేల్ 22,424, ఫీమేల్ వాళ్ళకి
2,847 వేకెన్సీస్ ఉన్నాయి. సో గ్రాండ్ టోటల్ మేల్ అండ్ ఫీమేల్ కనుక చూస్తే మీకు 25,271 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు మళ్ళీ సపరేట్గా ఏ కేటగిరీకి అయితే బిలాంగ్ అవుతున్నారో వాళ్ళకి మళ్ళీ సపరేట్గా కింద టోటల్ అనేసి ఇచ్చారు. సో మేల్ ఎస్సీ వాళ్ళకి 3,359, ఎస్టీ వాళ్ళకి 2,356. సో అట్లాగా మీకు సేమ్ మేల్ కేటగిరీ అండ్ ఫీమేల్ వాళ్ళకి కూడా కేటగిరీ వైజ్ డివిజన్ ఇచ్చారు, ఫోర్స్ వైజ్ వేకెన్సీస్ డివైడ్ చేశారు అండ్ టోటల్ కూడా మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది. నెక్స్ట్ వేకెన్సీస్ అనేవి టెంటేటివ్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బట్టి ఎప్పుడన్నా చేంజ్ అవ్వచ్చు. అండ్ 10% ఆఫ్ ద వేకెన్సీస్ అనేది ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రిజర్వ్డ్. అండ్ వేకెన్సీస్ ఇన్ సిఏపిఎఫ్స్ అనేది స్టేట్ ఆర్ యూటీ వైజ్ క్యాండిడేట్స్ మీరు దాన్ని పర్టికులర్గా పర్మనెంట్ రెసిడెన్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అదర్వైజ్ క్యాండిడేట్ని అప్లికేషన్ కన్సిడరేషన్ లోకి తీసుకోరు. క్యాండిడేట్స్ ఎవరైతే అపాయింట్మెంట్ కి కన్సిడర్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇండియా మొత్తాన్ని ఎక్కడన్నా ఉండొచ్చు. అపాయింట్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్టర్ ద సెలెక్షన్ మీకు అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ బట్టి వేరియస్ డివిజన్స్ లోకి వేస్తారు. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ ఆర్ యూటీ వైజ్ అనేది హెన్స్ క్యాండిడేట్ యాజ్ మెన్షన్ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఏజ్ లిమిట్ ఎవరైతే 18 to 23 years ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. క్యాండిడేట్స్ మీరు ఏజ్ రిలాక్సేషన్ కి అప్లికబుల్ అయితే ఈ స్టేజెస్ కింద అప్లికబుల్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years అండ్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రైట్స్ కి 5 years. అండ్ అదే చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ 1984 రైట్స్ ఇన్ గుజరాత్ అండ్ కమ్యూనల్ రైట్స్ అయితే 8 years ఫర్ ఓబీసీ కేటగిరీ. నెక్స్ట్ అట్లాగే మనకు చూసుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి whoever are the victims of 1984 rights వాళ్ళకి 10 years ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో accurate గా ఫిల్ చేయాలి along with your relevant qualification certificates. Ex servicemen who have already secured employment in civil side relevant certificates and experience అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ప్లీజ్ నోట్ దట్ రిజర్వేషన్ అనేది ఎక్స్ సర్వీస్మెన్ కి ఫర్ ద రీఎంప్లాయ్మెంట్ అనేది నాట్ ఎలిజిబుల్ ఫర్ ద రిజర్వేషన్ అండ్ ఆల్సో ఫీజ్ కన్సెషన్ కి నాట్ ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేశారు. పీరియడ్ ఆఫ్ కాల్ అప్ సర్వీస్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వాళ్ళకు కూడా సర్వీస్ కింద ట్రీట్ చేస్తారు. ఎనీ సర్వీస్ మెన్ ఫర్ 3 armed forces ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ద ట్రీటెడ్ యాజ్ దేర్ ఎక్స్ సర్వీస్ మెన్ ట్రీట్ చేస్తారు. సో 3 armed forces కింద మీరు యూనియన్ ఉన్నా కానీ అది ఎక్స్ సర్వీస్ మెన్ కింద సర్వీస్ కింద ట్రీట్ చేస్తారు. అండ్ మీకు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ అనేసి మీరు అనుకుంటున్నారో దానికి కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మీరు కనుక ఫుల్ఫిల్ చేస్తేనే మిమ్మల్ని ఎక్స్ సర్వీస్ మెన్ కింద కన్సిడర్ చేస్తారు. సో కొన్ని చూసుకుందాం. మీరు ఎనీ ర్యాంక్ కాంపిటెంట్ కానీ నాన్ కాంపిటెంట్ కానీ రెగ్యులర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఆఫ్ ద ఇండియన్ యూనియన్ మీరు వర్క్ చేస్తుంటే లేదా హూ హ్యాస్ ఐదర్ బీన్ రిటైర్డ్ ఆర్ రిలీవ్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ ద సర్వీస్ ఈజ్ ఆన్ హర్ రిక్వెస్ట్ ఉన్నా కానీ వాళ్ళన్నా కానీ లేకపోతే ఎనీ ఆఫ్ సర్వీస్ నుంచి రిలీవ్ అయిపోయినా కానీ మెడికల్ గ్రౌండ్స్ బేసిస్ మీద అన్నా కానీ ఎక్స్ సర్వీస్ మెన్. అండ్ నెక్స్ట్ ఎవరైతే మీరు సర్వీసెస్ నుంచి రిజల్ట్స్ ఆఫ్ ద రిడక్షన్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఉన్నా కానీ సో అట్లాగా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఏ క్రైటీరియా కింద సెలెక్షన్ తీసుకుంటారు అనేసి కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరు నోటిఫికేషన్ చదివేటప్పుడు ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ మళ్ళీ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ లో ఈ సెక్షన్ లో ఎక్స్ సర్వీస్ మెన్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫర్దర్ గా సేమ్ మీకు పేజ్ ఆఫ్ 5 లో మీకు అంత ఎక్స్ సర్వీస్ మెన్ గురించి ఉంటుంది. ప్రాసెస్ ఫర్ ద సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ ద సర్టిఫికేట్స్. క్యాండిడేట్స్ మీరు అగేన్స్ట్ ద వేకెన్సీస్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ రెలవెంట్స్ గా సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఆర్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీస్ బిలాంగ్ అవుతారో వారు కాస్ట్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ కానీ మీరు రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ క్రూషియల్ డేట్స్ ఫర్ క్లెయిమింగ్ ఎస్సీ ఎస్టీ అనేది మీకు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఉంటుందో దానికి ప్రకారంగా క్యాలిక్యులేషన్ అనేది చేయబడుతుంది. నెక్స్ట్ ఎవరైతే బేసిస్ ఆఫ్ ద రిజర్వేషన్ కి బిలాంగ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఓబీసీ అన్నా కానీ ఏదన్నా కానీ వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాలి. సో రెలవెంట్ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఆ పర్టికులర్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది అలాంగ్ విత్ యర్ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలంటే 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. క్యాండిడేట్స్ ఎవరైతే
ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ కనుక మీకు లేకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండ్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మీరు 10/6/2015 ఎప్పుడైతే పబ్లిష్ చేసిన గెస్టెడ్ ఆఫ్ ఇండియా డిగ్రీస్ కానీ డిప్లొమాస్ కానీ అవార్డెడ్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ కానీ అట్లాగా మీరు ఏమైనా ఓపెన్ లెర్నింగ్ ఆర్ లెర్నింగ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై ది యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ గ్రాంట్స్ కమిషన్ కానీ యూజీసీ కన్నా కానీ ఇట్లాంటి సర్టిఫికేట్స్ అని దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీరు రెగ్యులర్గా చేసిన certifications it will be valid and all the candidates ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కి పిలుస్తారో వాళ్ళు రెలెవెంట్ గా సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, మెట్రికులేషన్స్ అండ్ రెలెవెంట్ గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకువెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇస్ ఇన్సెంటివ్ ఫర్ ది ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్. మీకు ఫాలోయింగ్ స్కిల్స్ మీద ఇన్సెంటివ్స్ ఉంటుంది. ఒకవేళ ఎన్సీసీ సి సర్టిఫికేట్ కనుక ఉంటే 5% ఆఫ్ ద మాక్సిమం మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ వాళ్ళకి 2%. బెనిఫిట్ ఫర్ ది ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ మీకు ప్రొడక్షన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో అప్పుడే ఈ ఫాలోయింగ్ స్కిల్స్ మీకు అప్లికబుల్ అవుతాయి. హౌ టు అప్లై? మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ చదివి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా మీరు అప్లై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది క్యాండిడేట్స్ మీకు ఇక్కడ క్లియర్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ జేపీజీ ఫార్మాట్ మీకు సైజ్ కూడా ఇచ్చారు. సో ఈ క్రైటీరియా ప్రకారంగా మీకు అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ వితౌట్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్. సో ఇది మాత్రం క్లియర్గా ఉంచుకోండి యాజ్ ఇట్ ఈస్ అండర్లైన్డ్ ఇన్స్ట్రక్షన్. సో ఎవరైతే మీరు ఫోటోగ్రాఫ్ మీద ప్రింటెడ్ డేట్ కనుక ఉండకపోతే అది రిజెక్టెడ్ అనేసి మెన్షన్ చేశారు. సో ఫోటోగ్రాఫ్ కి ఉన్న డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వితౌట్ క్యాప్, స్పెక్టికల్స్ అండ్ బోత్ ఇయర్స్ షుడ్ బి విజిబుల్. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని మీరు చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. And next, before submission of the online application form, candidates must have filled correct details. So after submission of the online application, మీకు changes కానీ corrections చేసుకోవడానికి ఉండదు. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత that would be final. Application fees details is 100 and women candidates, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే రిజర్వేషన్ కి బిలాంగ్ అవుతున్నారో వాళ్ళు ఎట్లాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ ద్వారానే కట్టచ్చు. అండ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ మీరు 2nd of September లోపు మీరు కట్టాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ట్ అయ్యారో ఫీజ్ పేమెంట్ కి, ఇఫ్ ద ఫీ ఇస్ నాట్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి స్టేటస్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అది ఇన్కంప్లీట్ గానే చూపిస్తుంది. సో మీరు రెలెవెంట్ గా డీటెయిల్స్ అండ్ సర్టిఫికెట్స్ కూడా అప్లికేషన్ ఫీజ్ ఫార్మాట్ తో పాటు మీరు అప్లై చేయండి. అండ్ దెన్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఇక్కడ క్లియర్ గా టేబుల్ ఫార్మాట్ లో సెంటర్స్, రీజియన్, అడ్రస్ ఆఫ్ ద రీజనల్ ఆఫీసెస్ అండ్ వెబ్సైట్స్ కూడా ఇచ్చారు. సో మీకు కనుక ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏదైతే రీజన్ కి మీరు బిలాంగ్ అవుతున్నారో అడ్రస్, రిలవెంట్ అడ్రస్ అండ్ ఆఫీసెస్ ని మీరు ఇక్కడ టేబుల్ ఫార్మాట్ లో ఇచ్చిన విధానంగా వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ కి వెబ్సైట్, కర్ణాటకకి కర్ణాటక వెబ్సైట్. సో అట్లాగా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ ప్లేస్ రీజియన్స్ కి ప్రకారంగా మీకు వెబ్సైట్ అండ్ ఆల్సో ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చేసారు. మధ్యప్రదేశ్ కి కూడా మధ్యప్రదేశ్ అడ్రస్. సో లైక్ దాట్ మీకు ఇక్కడ టేబుల్ ఫార్మాట్ లో తెలుస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే క్యాండిడేట్స్ మీరు 3 సెంటర్స్ కి ఆప్షన్ ఇవ్వచ్చు అకార్డింగ్ టు ద ప్రయారిటీ. అండ్ నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఫర్ సెంటర్ విల్ బి కన్సిడర్డ్ అండర్ లేటెస్ట్ సర్కమ్స్టాన్సెస్. సో ఒక్కసారి మీరు 3 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ 3 ఆప్షన్స్ ఆఫ్ రీజియన్స్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ తర్వాత మీరు చేంజ్ చేసుకోలేరు. సో ఫస్ట్ చూసుకుని అడాప్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెంటర్ ఫర్ కంప్యూటర్ ఎగ్జామినేషన్, పీఈటీ, పిఎస్టీ ఇదంతా మీకు సెంటర్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ద క్యాండిడేట్స్. మీకు అంతా సెంటర్స్ ఏదైతే లొకేట్ చేశారో దాన్ని బట్టి మీకు సెంటర్ లొకేషన్ ఫర్ ఎగ్జామినేషన్ అనేది వస్తుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్ ఉంటుంది. పార్ట్ బిలో మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, అండ్ పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్ డి ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఈచ్ సెక్షన్లో మీకు 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఈచ్. అండ్ టోటల్ టైం డ్యూరేషన్ మీకు 90 minutes. నెక్స్ట్ క్వశ్చన్స్ అని ఆబ్జెక్టివ్, మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ అండ్ 0.25 అనేది నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. మీకు
ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ అంతా అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. అండ్ ఎలాంటి రీఇవాల్యుయేషన్ కానీ రీచెకింగ్ కానీ అట్లాంటిది ఏమీ జరగదు. సో మార్క్స్ ఒకసారి క్యాండిడేట్ స్కోర్ చేసిందే అదే ఫర్దర్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఆన్సర్ కీస్ కూడా మీకు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్, ఎప్పుడైనా రీప్రజెంటేషన్స్ ఇఫ్ ఎనీ విత్ స్టిమ్యులేటెడ్ టైమ్ లిమిట్ పేమెంట్ ఆఫ్ ₹100 per question అనేది ఇట్ ఈస్ రిక్వెస్టెడ్. సో రిప్రజెంటేషన్స్ అని ఫర్ ద ఆన్సర్ కీస్ మీకు అకార్డింగ్లీ పేమెంట్ బట్టి మీకు ఆన్సర్ కీస్ అనేది ఇస్తారు. క్వశ్చన్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీకు మెటిక్యులేషన్ లెవెల్ మీదే ఉంటుంది. వాక్ త్రూ వీడియో కానీ మాక్ టెస్ట్ కానీ కంప్యూటర్ బేస్డ్ మీద హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఆన్ ద వెబ్సైట్. అండ్ క్యాండిడేట్స్ మీరు మీ క్యాలిక్యులేటర్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్. సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీకు ఈ విధానంగా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చదవని వెంటనే నోటిఫికేషన్లో మీకు సిలబస్ కూడా ఒకే చోట ఇచ్చేశారు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్కి అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ అబిలిటీ క్వశ్చన్స్ రిలేటెడ్ నాన్ వర్బల్ టైప్ అండ్ డిఫరెన్సెస్, స్పాటియల్ విజువలైజేషన్, స్పాటియల్ ఓరియంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్ ఎక్సెట్రా. జనరల్ నాలెడ్జ్కి కూడా అట్లాగే సేమ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ సెక్షన్కి. సో మీకు సిలబస్ కూడా ఒకే చోట దొరుకుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీరు పర్ఫార్మెన్స్ లెవెల్ బట్టి ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేస్తారు ఫర్ పీఈటీ ఆర్ పిఎస్టీ. సో అప్పుడు మీరు ఫైనల్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ హు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాళ్ళు ఫర్దర్గా రికార్డింగ్ మెజర్మెంట్కి తీసుకెళ్ళాలి. అండ్ పీఈటీ టెస్ట్ డీటెయిల్స్ టేబుల్ ఫార్మాట్లో ఇక్కడ ఇచ్చారు. సో రేస్ అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ మేల్కి డిఫరెంట్గా, ఫీమేల్కి డిఫరెంట్గా. రిమార్క్స్ కనుక చూసుకుంటే for candidates other than belonging to Ladakh region, for candidates of Ladakh region ki kuda separate icharu. So male ki aithe 5 kilometers in 24 minutes, female ki aithe 1.6 kilometers in 8.5 minutes anesi icharu. Women candidates meeru ilan test lo edanna pregnant kani 12 weeks standing or over kani temporarily unfit or will not be appointed. Physical standard test PST ki physical standards ee basis criteria meeda selection cheyabadutadi. Male ki 170 centimeters, female ki 157 centimeters. And next, relaxation కనుక చూసుకుంటే ఎవరైతే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఆర్ రిజర్వేషన్ కేటగిరీస్కి బిలాంగ్ అవుతున్నారో ఫీమేల్ మేల్కి సపరేట్గా రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ మీకు 162 ఇచ్చారు అండ్ ఫీమేల్కి 150. సో అకార్డింగ్లీ స్టేట్ వైజ్ ఎవరైతే రీజన్స్కి బిలాంగ్ అవుతున్నారు ఆర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి బిలాంగ్ అవుతున్నారు. సో అట్లాగా డివిజన్ వైజ్ మీకు రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్ మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, దానికి కూడా రిలాక్సేషన్ ఇచ్చారు అకార్డింగ్ టు ద కేటగిరీస్. సో ఇది కనుక టేబుల్ చూసుకుంటే మీకు రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఆల్సో మెడికల్ స్టాండర్డ్స్కి ప్రకారంగా హైట్కి తగ్గట్టు మీకు వెయిట్ కూడా ఉండాలి అనేసి మెన్షన్ చేశారు. మెడికల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, ఏజ్, నేమ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. Or next, domicile certificate, permanent residence certificate, NCC certificate, and next is list of certificates. మీకు ఇక్కడ మెన్షన్ చేసిన విధానంగా సేమ్ ఫార్మాట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకుని దెన్ హెడ్ ఓవర్ ఫర్ అప్లయింగ్ కానీ లేకపోతే సేమ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఫార్మాట్లో అప్లై చేస్తున్నారో అదే డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకువెళ్ళాలి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫిట్స్ అయిన తర్వాత, ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత గైడ్లైన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కి ఇన్ టర్మ్స్గా మీకు ఫర్దర్గా మీకు ప్రొసీడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ కనుక ఏమైనా చదవాలి అనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ టు ది ఎగ్జామినేషన్. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో అండ్ అప్లై చేస్తారో వాళ్ళు ఫర్దర్గా మీరు ఎగ్జామినేషన్కి అలవెన్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఫర్ ద నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సబ్సిక్వెంట్లీ ఏదైతే ముందు ఎగ్జామినేషన్స్ మీరు పాస్ అవుతారో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని బట్టి క్యాండిడేట్ని ఫర్దర్గా ప్రొసీడ్ చేస్తారు. నెక్స్ట్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ మీకు స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్ ద్వారానే జరుగుతుంది. రెగ్యులర్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అవ్వటం మర్చిపోకండి, బికాస్ అప్డేట్స్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అంతా మీకు అఫీషియల్ నోటిఫికేషన్లోనే తెలుస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఇదంతా మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్.
అండ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది అడ్మిషన్ సర్టిఫికేట్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 7 డేస్కి ఎగ్జామినేషన్కి ముందు మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. అండ్ మీరు అడ్మిషన్ సర్టిఫికేట్స్తో పాటు మీరు తీసుకువెళ్లాల్సిన ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్ కానీ, ప్రింట్అవుట్ ఆఫ్ ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవర్స్ లైసెన్స్, పాన్ కార్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన రెలవెంట్ డాక్యుమెంట్స్లో మీరు తీసుకువెళ్ళాలి. సో నెక్స్ట్ ఈజ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పిఎస్టీ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ రిలాక్సేషన్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం, యూఆర్ కేటగిరీ వాళ్ళకి 35, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 33, ఎన్సీసీ సీట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ రిలాక్సేషన్, బి సర్టిఫికేట్కి 3, ఏ సర్టిఫికేట్కి 2. నెక్స్ట్ డీటెయిల్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు పీఈటీ కానీ పిఎస్టీ కానీ క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అవుతారు. స్టేట్ కానీ ఏరియా వైజ్ కానీ మీకు షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా ఇక్కడ ఇచ్చారు. బిఎస్ఎఫ్ ఏ, సిఐఎస్ఎఫ్ బి, సిఎస్ఎస్బి బి. సో ఇది ఫోర్సెస్ అండ్ ఫోర్సెస్కి ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. నెక్స్ట్ మీకు అంత డీటెయిల్స్, ఫర్దర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ రిగార్డింగ్ ద మోడ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ఎట్లాగా మీకు ఫర్దర్గా సెలెక్షన్ జరుగుతుంది అంతా మీకు ఇక్కడ ఇచ్చారు రిగార్డింగ్ ద సెలెక్షన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. నెక్స్ట్ ఈజ్ టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. సో ఏదైతే మాల్ ప్రాక్టీస్ జరిగినా కానీ మీకు డిబార్మెంట్ ఉంటుంది. అకార్డింగ్లీ ఫర్ 2 years 3 years కూడా డిబార్ చేస్తున్నారు. సో ప్లీజ్ నోట్ ఆల్ ఆఫ్ దిస్ మాల్ ప్రాక్టీసెస్ అనేది షుడ్ నాట్. సో దాన్ని బట్టి క్యాండిడేట్ని ఫర్దర్గా సెలెక్షన్ చేయరు అండ్ డిబార్ కూడా చేస్తారు ఫర్ 3 years. అండ్ బిఫోర్ అప్లయింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినట్టు please go through the instructions given in the time of the notice of the examination very carefully and మీ ఓన్ ఇంట్రెస్ట్తోనే ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. డేట్స్ని ఫస్ట్ క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. బికాస్ ఎండ్ వరకు ఉండకుండా బిఫోర్ ద లాస్ట్ డేట్సే మీరు అన్ని అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేయడం కానీ ఫీజ్ పేమెంట్ కానీ అంత ప్రాసెస్ అనేది మీరు ముందుగానే చేయండి. సో లైక్ వైజ్ సేమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాక్టివ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి. బికాస్ మీ ఈమెయిల్ ఐడి ద్వారా మేబీ ఫర్దర్ రిఫరెన్స్కి యూజ్ అవుతుంది ఆర్ లేకపోతే ఫర్దర్ కమ్యూనికేషన్ అన్నా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, మీరు ఇదంతా అప్లై చేసేటప్పుడు చదువుకోవాల్సిన బేసిక్ ఇన్స్ట్రక్షన్స్, ఇదంతా అప్లికేషన్ ఫామ్ ఇన్స్ట్రక్షన్స్ని చదువుతా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ కనుక బాక్స్ బై బాక్స్ చూస్తున్నారు. సో ఈ బాక్స్ బై బాక్స్ ఏమంటే రెలవెంట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్గనైజేషన్ క్యాండిడేట్స్ ఆర్ ఇండివిజువల్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లేకపోతే నోటిఫికేషన్ చదివే వాళ్ళందరికీ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. సో ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్గా అఫీషియల్ వెబ్సైట్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అడ్మిట్ కార్డు కోసం అన్నా కానీ అప్డేట్స్ కన్నా కోసం కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నా కానీ మీకు అంతా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. మీకు ఏమైనా అడ్మిట్ కార్డ్ కానీ ఎగ్జామినేషన్ కనుక కానీ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే అడ్రస్ కూడా ఇచ్చారు, నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, కాల్ చేయొచ్చు లేకపోతే వెళ్ళి విజిట్ చేసన్నా కానీ మీకు వేరియస్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ వైజ్ స్టేట్స్ వైజ్ కూడా మీకు నెంబర్స్ ఇచ్చారు రిగార్డింగ్ ది ఎగ్జామినేషన్ హెల్ప్ లైన్ కోసం. సో ప్లేసెస్ వైజ్ కూడా మీరు నెంబర్స్ నోట్ డౌన్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు క్యాండిడేట్ స్కోరింగ్ దాన్ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఈ ఫార్మాట్ అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 1 time రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ 1 చూసుకుంటే 1 time రిజిస్ట్రేషన్. మీకు 1 time రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్, సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఆధార్ నెంబర్, ఓటర్ ఐడి నెంబర్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఐడి. సో అన్ని ఐడీస్ అండ్ ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్కి ప్రకారం ఇవన్నీ లైన్లో పెట్టుకుని మీరు రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయగానే ఆ రిజిస్టర్ నౌ అనేది మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అప్పుడు మిమ్మల్ని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రెలవెంట్గా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఫిల్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత
మీకు నెక్స్ట్ 2కి ప్రొసీడ్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఉంటుంది, డూ యూ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్? సో ఎస్, అండ్ ఆధార్ కార్డ్ నెంబర్, వెరిఫై ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, అండ్ నెక్స్ట్ ఐడి నెంబర్, నేమ్ వెరిఫికేషన్. సో మీకు పేజ్ రిజిస్టర్ నౌ అని ఓపెన్ చేయగానే మీకు ఇట్లాగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదంతా శాంపిల్స్. నోటిఫికేషన్లో క్లియర్గా మీకు ఏం డౌట్స్ లేకుండా సెక్షన్ 1Aలో 3/5 అన్న పేజ్లో మీకు క్లియర్గా మీకు శాంపిల్స్ కూడా ఇచ్చేశారు. సో చూసి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో లేటర్ ఫస్ట్ పార్ట్ అవ్విన తర్వాత మీకు సెకండ్ పార్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇది పార్ట్ 2, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో రీసెంట్గా స్కాన్డ్ కలర్ ఫోటోకాపీ అండ్ దీనికి డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఎంత సైజ్ లిమిట్ ఉండాలి అనేసి. దాంతోపాటు రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని అండ్ రెలవెంట్ సర్టిఫికెట్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో మీరు ఇక్కడ ఇచ్చిన లైన్గా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ తర్వాత ఏది పెట్టాలి అనేది ఫార్మాట్ విధానంగా మీరు క్లియర్గా అప్లోడ్ చేయడమే. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. మళ్ళీ మీకు ఇక్కడ శాంపిల్స్ కూడా ఇచ్చారు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సెకండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో మీకు ఇక్కడ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది. సో ఇట్లాగా మీరు అంతా 1 by 1 అంతా అప్లై చేసుకుని లాస్ట్లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ శాంపిల్స్ని చూసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. మీకు నోటిఫికేషన్లో అంతా క్లియర్గా శాంపుల్ వైజ్ ఇచ్చేశారు. సో దట్ మీకు ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. రిజిస్ట్రేషన్ అప్పుడు ఎట్లా ఉంటుంది అండ్ దెన్ అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అండ్ దెన్ సిగ్నేచర్, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అండ్ నెక్స్ట్ మీకు అక్కడ అంతా రివ్యూ చేయడానికి, బికాజ్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ ఏమి ఉండదు కాబట్టి. అండ్ లాస్ట్లో మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్, ఎక్స్ సర్వీస్ మెన్ అనేసి అన్నాం. సో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది ఫిల్ చేసుకుని సిగ్నేచర్ ఆఫ్ ద కమాండింగ్ ఆఫీసర్తో సైన్ చేయించుకుని ఆఫీస్ సీల్ ఉండాలి. సో అట్లాగా రెలవెంట్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో ఈ సర్టిఫికేట్ని ఫిల్ చేయాలి. ఆల్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ విచ్ ఇస్ వెరీ నెసెసరీ. సో ఈ డాక్యుమెంట్స్ అంతా ఫుల్ఫిల్ చేసిన తర్వాతే మీరు సబ్మిట్ చేయాలి. ఇది ఫార్మాట్ ఫర్ SC ST సర్టిఫికెట్స్. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి సపరేట్గా ఆల్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అనేది మీకు ఇక్కడ లాస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎవరైతే ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారో ఆ కేటగిరీ వాళ్ళు క్లియర్గా చూసుకుని డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. మీకు నోటిఫికేషన్ ఎండ్కి వచ్చేస్తే స్టేట్ ఆర్ యూటీ వైజ్ విత్ కోడ్ మెన్షన్ చేశారు. కోడ్స్ని మాత్రం మీరు నోట్ డౌన్ చేసుకోండి, బికాస్ ఫర్దర్ రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఏమన్నా నెక్స్ట్ రెఫరెన్సెస్ కావాలన్నా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్, స్టేట్ వైజ్ ఆర్ యూటీ వైజ్ డిస్ట్రిక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. వాట్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ అనేసి. డిస్ట్రిక్ట్స్ కూడా మీరు తెలుసుకోవాలన్నా కానీ మీకు ఇక టేబుల్ ఫార్మాట్లో క్లియర్గా స్టేట్ వైజ్ డివిజన్ అనేది చేశారు. సో నోటిఫికేషన్ సేమ్ నోటిఫికేషన్ కనుక మీరు ఓన్గా చదవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. మీకు నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ నేమ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ 6 districts: ఈస్ట్ గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అండ్ వెస్ట్ గోదావరి. సో అట్లాగా మీకు ఈచ్ స్టేట్కి సెపరేట్ అనేది ఇచ్చారు. అండ్ హియర్ ఈజ్ నేటివిటీ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఫర్ వెస్ట్ పాకిస్తానీ రెఫ్యూజీస్. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఈ సర్టిఫికేట్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ ఆర్ ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.